తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశంలో సంక్షేమ పథకాలకు అత్యధికంగా నిధులు అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు మధులరాము చెలబోయిన గోవింద్ అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు భీమవరం 24వ వార్డులో బూత్ 106, 112లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేస్తూ మంగళవారం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాము, గోవింద్ మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లమే లక్ష్యంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్లు ఎండీ షాబు, నేదునూరి గంగాధర్ తిలక్, యూనిట్ ఇన్ఛార్జ్లు కోమటి వెంకటరమణ, చెరుకు తిరుపతిరావు, నక్కా గోవిందు, యలమంచిలి శ్రీను, ఫిరోజు, అమ్మళ్ల జోగేశ్వరి, నక్కరాజు లక్ష్మి, కత్తుల రాము, భీమనందం, భద్రం, ఎండీ సలీం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఈ 2 సంవత్సరాలు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమాలు ప్రతి ఇంటింటికి వెళ్లాలని చెప్పి ప్రణాళికని రూపకల్పన చేసి 45 రోజులు ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు నాయకత్వంలో ఆవిడ ఒక ఆధ్వర్యంలో 27వ తారీఖు నుంచి మరి మొదలెట్టుకుని 45 రోజులు ఈ షెడ్యూల్ ఉంటది. కస్టడు యూనిట్ బూత్ స్థాయిలో వార్డు అధ్యక్ష కార్యదర్శులు, కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి వాళ్ళకి తెలియపరిచి ఇంకా ఏమైనా అభివృద్ధి కావాలనుకున్నా, సంక్షేమం కావాలనుకున్నా ఆ ప్రజల్ని అడిగి తెలుసుకుని మన రాష్ట్ర పార్టీ దృష్టిలో పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తడం జరిగింది. ఏదైతే కష్టం 4 ఎండి సాబు గారు, ఓ కష్టమైనటువంటి మెంటే గోపి గారు, ఎండి సాబు గారు ఒక నాయకత్వంలో ఇక్కడ మరి కస్టర్ 4 లో తిరుగుతూ మొదలైంది. కస్టర్ 4 లో 24వ వార్డులో 112, 106 బూతులకి వెళ్లి ప్రజల్ని కలిసి అడుగుతుంటే ఒకటే చెప్తున్నారు ప్రజలు. ఈ 2 సంవత్సరాలు కూడా చాలా సుఖశాంతులతో ఉన్నామండి. చాలా అభివృద్ధి బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుద్ది, బిడ్డల భవిష్యత్తు బాగుంటది అని చెప్పడం జరుగుతుంది. అమ్మా మరి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా అని అడిగితే ఇప్పుడు వెళ్ళి ఇక్కడ తిరిగిన దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఒక ఇంటికి 2 వస్తున్నాయి, ఒక ఇంటికి 3 వస్తున్నాయి, ఒక ఇంటికి 1 వస్తుంది. పథకం లేని ఇల్లు అవుతే లేదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సును ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, తల్లికి వందనం అని చెప్పి బిడ్డలకి విద్యార్థులకు డబ్బులు వేసే వాళ్ళు ఉన్నారు, వృద్ధాక్ష పెన్షన్ లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్తే ఏదైనా ఏ ఊరైనా వెళ్తే భోజనం చేయాలంటే 200-300 రూపాయలు అవుతుంది. మరి అన్నా క్యాంటీన్కి వెళ్తే నిజంగా ఎంతో సంతృప్తిగా భోజనం పెడుతున్నారు. మరి ఈ రకంగా కూడా అది కూడా గవర్నమెంట్ ఇచ్చిందే కదా, ఇది మాకు పథకంతో సమానం అని చెప్పి ఆ వాటర్లు చెప్తుంటే నిజంగా చాలా ఒళ్ళు దళరెత్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. 2014 నుంచి 2019 దాకా పాదయాత్ర అని చెప్పి మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి 2024 దాకా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీని బయటకు వచ్చి ఏయో మాట్లాడుతున్నాడు, అబద్ధాల మాటలు. ఇవాళ ప్రజల మధ్యకి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏం చేస్తుందని తెలుసుకోవాలి. ఎందుకంటే సూపర్ 6 లో ఉన్న పథకాలే కాకుండా సూపర్ 6 లో లేనంటి పథకాలను కూడా అమలు జరుపుతున్న విషయాలు ఆ ఓటర్లు చెప్తుంటే నిజంగా మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇదే ప్రకారంగా 45 రోజులు నిజంగా చెప్పాలంటే ఏదైతే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరి బూతుల్లో వాళ్ళు వెళ్ళి రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నారు, జిల్లా పార్టీ నాయకులు ఉన్నారు, టౌన్ స్థాయిలో నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ కూడా మీ బూత్ ఎక్కడి వరకు పరిమితం 108 బూతుల్లో కూడా ప్రతి బూత్ లో కూడా టౌన్ పరిధిలో ఉన్న 39 వార్డులో కూడా ఆ బూత్ ని కంప్లీట్ చేసుకునే విధంగా ఆ వాటర్కి మనం చేసే సంక్షేమాలు ఏం కావాలనుకుంటున్నారో అది తెలుసుకుని మనం రాష్ట్ర పార్టీ దృష్టిలో పెట్టే విధంగా మనం కృషి చేసి ఇంకా 3 సంవత్సరాలను కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో
మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఏదైనా విషయం ఉంటే తోట సీతారామలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు కులపతి రామాంజనేయులు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు దృష్టిలో పెట్టి వీళ్ళకి సమస్యలు సాల్వ్ ఇదే విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మన నాయకులందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఆయన పరిపాలనలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం అనేది ఆయన ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి చేశాడో, ఏదైతే సంక్షేమాలు ఆయన అమలుపరిచాడో అవన్నీ కూడా ఈ యొక్క ప్రజలకు అర్థమయ్యేలాగా వారికి ఇంకేం కావాలనేది దాన్ని కూడా మీరు తెలుసుకుని అది కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని పెట్టారు. పార్టీ నాయకుల సమక్షంలో ఈ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఈ యొక్క పేదల ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించడమే మా బాధ్యత. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం, వాళ్ళు 2019 నుంచి 24 వరకు కూడా మొదలు పెట్టింది గవర్నమెంట్ లో అనేక కూల్చివేతలు, కక్షల కార్పణ్యాలతో నడిపిన గవర్నమెంట్ ఇవాళ ఆ రోజు 5 సంవత్సరాలు కూడా పేద ప్రజలు ఏ విధంగా నలిగిపోయారంటే ఆ యొక్క గవర్నమెంట్ రూపుమాపడం కోసం, అలాగే ఈ యొక్క సంక్షేమ ఖాతా నారాబాబు చంద్రబాబు నాయుడు తీసేసిన సంక్షేమాలు కూడా ఈ యొక్క పేద ప్రజలకు ప్రతి పేదవారికి కూడా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమం 45 రోజుల పాటు ప్రతి పేదవాడి ఇంటిని కూడా తట్టి లేపి వారికి ఏ అవసరమో అవన్నీ కూడా సమకూర్చే విధంగా అర్హులకు ప్రతి సంక్షేమం కూడా అందేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ యొక్క కార్యక్రమం ప్రతి రోజు కూడా 45 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందని ఈ సంక్షేమమే ఏ విధంగా మన కుటుంబ ప్రభుత్వం నడుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ కొన్ని దుష్ట శక్తులు లేనిపోయిన పెడుతున్నారు. ఇంకా ప్రజలు ఒక రకమైన వ్యతిరేకం తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ నాయకులు చూస్తున్నాం మనం. ఎలాగా అన్ని కేసుల్లో ఉన్నారు. ఆల్రెడీ స్పీకర్ చేసినట్టు మహానాయకుడే ఇవాళ కోడల విషయంలో బయటపడిపోయాడు. కార్యక్రమం మంచిదని పెట్టారు. తప్పనిసరిగా మేమంతా ఆదేశాల ప్రకారం డోర్ టు డోర్ ప్రచారం చేసి ఈ 45 రోజులు కూడా ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత అని ఒక్క మొక్కనైనా నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములవుదామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కోటిలింగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. డాక్టర్ కోటిలింగరాజు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, నీటి వనరులను పరిరక్షించుకోవాలని అన్నారు. కన్వీనర్ చెరుకు రంగసాయి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఎం సుబ్రహ్మణ్య శర్మ, ఏడి జాన్సన్, గంటా సుందర్ కుమార్, సిబ్బంది, ఆదిత్య కళాశాల, సివి రామన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్వాసలు ఎందుకో ఎందుకో అందుకో ఈ శ్వాసనందుకో, మేఘము చేరే ఆమనిలో ఆమని చేరే గోమాతలో గోమాత కదిపే ఋతురాగాలని రాగాలు చేరే భావాలలో, అందుకే ఈ శ్వాస అందుకే మధువు చేరే తుమ్మెదలో తుమ్మెద కూసే ఉషస్సునే ఉషస్సు చిలికే పూలమాలలో మాలగా చేరే గోమాతలో, అందుకే ఈ శ్వాస అందుకే నింగి చేరే నేలలో నేల తడిసే తనువులో తనువు చేరే శ్వాసలో, ఎందుకో ఎందుకో అందుకో ఈ శ్వాస ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా పశుగణాభివృద్ధి శాఖ భీమవరం పశువుల ఆసుపత్రిలో ప్రాంగణంలో సుమారుగా 56 మొక్కలు పాతి పర్యావరణ పరిరక్షణ కోసం ఇక్కడ వైద్యులు, శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల, సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులు అందరూ కలిసి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా ఇక్కడ పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నారు. జేడి డాక్టర్ కోట్లింగ రాజు గారు, డిడి సుబ్రహ్మణ్యం గారు, ఏడి గారు, జాన్సన్ గారు వీరందరూ కూడా మాకు సంపూర్ణ సహకారం అందించారు. ప్రకృతిని పరిరక్షించకపోతే మన ఆరోగ్యాలు మొత్తం పోతాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ మీద ఆధారపడి ఉన్నాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కూడా కృషి చేయాలి మనం. అంచేత మొక్కలు నాటమే కాకుండా ఎక్కడైనా చెట్లు చాలా మంది కొట్టేస్తున్నారు. చెట్లు కొట్టడం వల్ల మనకే ప్రమాదం, ప్రాణవాయువు తగ్గిపోతుంది. దానివల్ల మనం ఇబ్బంది పడతాం. ప్రతి ఇంట్లో కూడా మారేడు మొక్క వేయాలి. ప్రతి ఇంట్లో వేయటం వల్ల ప్రాణవాయువు చాలా కలిసి వస్తుంది. అంచేత పంచారామ క్షేత్రమైన మన గుంటూరు ప్రాంతంలో మనకు పరమశివుడు ఉన్నాడు కాబట్టి మారేడు దళం అనేది భగవంతుడు ప్రతిష్ఠితం కాబట్టి అది కూడా కాకుండా సైంటిఫిక్ గా ఇది
ప్రాణవాయువుకు చాలా సంబంధించింది కాబట్టి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు డిడి గారు ఈ ప్రస్తావన మనకు ఇచ్చారు. ఆయన సమక్షంలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సంతోషం. మమ్మల్ని భాగస్వామ్యం చేశారు రంగసాయి గారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రోజు మాకు తెలియదు ఆస్పిషియస్ ఆయనకి తెలుస్తాయి. వారు వచ్చి మమ్మల్ని అడగటము మేము కాదనలేము, ఎందుకంటే మాకు సమానులు వారి మాట మేము తూచే తప్పకుండా పాటిస్తాము. పబ్లిక్ లో అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేసేది కూడా ఎవరి స్వలాభం కోసం కాదు. ఇవాళ మన పరిస్థితి చూస్తున్నాము. ఇవాళ ఎల్నినో అనేటువంటి ప్రభావం వచ్చింది. తీవ్రమైన వర్షాధార పరిస్థితులు ఉన్నాయి, వర్షాభావ పరిస్థితులు. ప్రకృతి డిస్టర్బ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది. అన్ని రకాల కాలుష్యాలు పెరిగిపోవడం వల్ల ప్రతి ఎండలు కాస్తున్నాయి, వేడిగాలులు, చాలా కరువు పరిస్థితులు వస్తున్నాయి. ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా మనం గుర్తెరిగి గురుతర బాధ్యతను స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేయాలి, మొక్కలు పరిరక్షించాలి, చెట్లు కొట్టకూడదు. ఇవాళట మన భారతదేశంలో ప్రకృతిని కాపాడాలంటే 500 కోట్ల మొక్కలు నాటాలట, అవసరం అట. 500 కోట్ల మొక్కలు రెడీగా ఇప్పటికిప్పటికీ అవసరం. అంత ఆక్సిజన్ తక్కువైపోతుంది, అంత డిఫారెస్టేషన్ అయిపోతుంది, కొట్లేయటము, రకరకాల వింత చేష్టలు చేస్తున్నాం మనం. విపరీతమైనటువంటి ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి పనులన్నీ చేయటం వల్లనే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి ఈ బాధ్యతను అందరూ ముందుకు మీకు చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ ని వాడబాకండి. మనం ప్రస్తుతం తాగే టీ గ్లాసుల నుంచి హోటల్కి వెళ్ళి తెచ్చుకునే కూరలన్నింటిలోనూ ప్లాస్టిక్ వాడుతున్నారు. ఇవి మైక్రాన్స్ కింద మారిపోయి మీ శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ వెళ్ళిపోవడం వల్ల మీకు 60-75 సంవత్సరాల్లో రావాల్సిన క్యాన్సర్ 30 ఏళ్లకే వచ్చేస్తుంది. ప్లాస్టిక్ ని మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఏదైనా పని మీద పంపించినట్టయితే ఏదన్నా గట్టి ప్లాస్టిక్ కాని సంచులు తీసుకెళ్ళండి. వాటి దగ్గర క్యారీ బ్యాగ్స్ అడగబాకండి. మీకు బయట కూరలు ఏమన్నా మీ అమ్మగారు సరిగ్గా వండకపోయినా బ్యాచిలర్స్ కూరలు తెచ్చుకున్నా సరే సిల్వర్ ఫాయిల్ లో తెచ్చుకోండి. ఇప్పుడు గాలిలో మనకి 100% ఉంటే గనక 70% నైట్రోజన్ ఉంటుంది, 22% ఆక్సిజన్ ఉంటుంది. మనం మొక్కలు పెంచినట్టయితే 22% మెయింటైన్ అవుతుంది. లేకపోతే అది 18%, 20% పడిపోయిందంటే మన అందరూ ఎస్ఫిక్సియా అంటే ఊపిరాడక మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నాటి కార్యక్రమం చాలా బాగా అందరూ కూడా వచ్చి విద్యార్థులు అందరూ కూడా వచ్చి హాస్పిటల్ సిబ్బందితో కలిసి ఈ మొక్కల నాటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు హాస్పిటల్ వారికి, రంగసాయి గారికి మరియు మిత్రబృందానికి అందరికీ కూడా నమస్కారం. ఆక్వా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బురిడి వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ నిర్వహించిన ఆక్వా జాత మంగళవారం ఉండి చేరుకుంది. సభలో బురిడి వాసుదేవరావు, గొర్ల రామకృష్ణ, దనికొండ శ్రీనివాస్, దూసి కళ్యాణి తదితరులు మాట్లాడుతూ ఆక్వా కార్మికులు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికీ రోజుకు 400 రూపాయలు మాత్రమే కూలీ అందుతోందని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని 30వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నెల రోజుల నుంచి సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ మీటింగులు, సభలు, సమావేశాలు జరుపుతూ కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ముట్టడి కార్యక్రమానికి సిఐటియు పిలిపించింది. ఇప్పటికే వేలాది మంది కార్మికులు తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు పిలిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానివ్వండి 2005 నుంచి వేతన సవరణ చేయకుండా కార్మికుల్ని చాలా దారుణంగా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, పాలకులు మారుతున్నా కనీస వేతనాలు మాత్రం మారట్లేదు. ఒక పక్క 2005 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 19 సంవత్సరాలు విపరీతమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంటద్దెలు పెరిగాయి, పిల్లల చదువుల ఖర్చులు పెరిగాయి. కానీ కార్మికుడు యొక్క కనీస వేతనం మాత్రం పెరగలేదు. ఈ రోజు కేవలం 13,000 రూపాయలతో 12,000 రూపాయలతో కుటుంబం బతకాలంటే చాలా కష్టసాధ్యం. అందుకే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఒక భార్య, భర్త, 2 పిల్లలు బతకాలంటే కనీసం 26,000 రూపాయల వేతనం ఉండాలని చెప్పారు. కానీ ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోకపోవటం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి 100 కోట్ల రూపాయల లాభాన్ని చేకూర్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, పక్కనే ఉన్న కర్ణాటకలో ఆ ప్రభుత్వం కనీస వేతనం 36,000 రూపాయలు చేసింది. మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కనీస వేతనం 20,000 రూపాయలు చేసింది. కానీ మన రాష్ట్రంలో కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఉంది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన ఆలోచించి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి చట్టం చేయవలసిందిగా సిఐటియు డిమాండ్ చేస్తున్నాం. 26,000 రూపాయల వేతనం అమలు జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఆక్వా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కూడా కనీసంగా అమలు కావటం లేదు. ఆక్వా రంగంలో వస్తున్నటువంటి ఉత్పత్తుల ద్వారా భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం వస్తా ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి
వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం వస్తా ఉంది. క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఎక్స్పోర్టర్లుగా అందరికీ కూడా లాభాలు ఆర్జిస్తా ఉన్నారు. ఆక్వా రంగంలో పనిచేస్తున్నటువంటి ఒలుపు కార్మికులకి ఈరోజు కనీస వేతనం లేదు 26,000. కనీస సౌకర్యాలైనటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సర్వీస్ వంటి సౌకర్యాలు లేవు. ఆక్వా రంగంలో పనిచేస్తున్న కార్మికులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి వస్తున్న వేతనాల ద్వారా కుటుంబ పోషణకి, కుటుంబ నిర్వహణకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఓ పక్క ధరలు పెరిగి కుటుంబ పోషణ వ్యయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో సిఐటియుగా ఆక్వా రంగంలో పనిచేస్తున్న కార్మికుల్ని ప్రభుత్వాలు గుర్తించాలి. వారి సమస్యలకి పరిష్కారం చూపించాలి. వారికి కనీస వేతనం నెలకు 26,000, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సర్వీస్ అంటే కనీస సౌకర్యాలు కల్పించాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. 30వ తేదీన జరిగేటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆక్వా రంగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు, ఒలుపు కార్మికులు, టెక్నీషియన్స్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ ఏ కార్మికుడిని కలిసినా కనీస వేతనం అమలు జరగకపోవడంతో వచ్చిన వేతనం వాళ్ళకి సరిపోవట్లేదని గగ్గోలు పెడతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకేమో మార్గద్రవ్యం ఆక్వా ద్వారా వేల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీ యజమానులకి లాభాలు ఆర్జిస్తూ ఉన్నారు. కానీ కార్మికులు మాత్రం చాలీచాలన జీవితాలతో, వేతనాలతో ఇవాళ జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒలుపు కార్మికులు నిలువు కాళ్ల మీద నుంచుంటా ఉన్నారు. అతి తక్కువ ఉష్ణోగ్రతలో పనిచేస్తూ ఉన్నారు. కొంతకాలం పనిచేస్తే రక్తహీనత, బలహీనతలతో అనారోగ్య పాలయ్యి ఇవాళ హాస్పిటల్ పాలు అవుతా ఉన్నారు. వాళ్ళకు వచ్చిన జీతం మాత్రం ఏ రోజుది ఆ రోజే సరిపోయే పరిస్థితి ఉంది. గ్రాట్యుటీ అమలు జరగట్లేదు, పిఎఫ్ అమలు జరగట్లేదు, విఎస్సి అమలు జరగట్లేదు. ఏదన్నా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఆ ఫ్యాక్టరీ నుంచి తొలగించబడితే పిఎఫ్, గ్రాట్యుటీ మాత్రం బేసిక్ పేరుతో అతి తక్కువ. 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికుడికి 36,000, 40,000 రూపాయలు కూడా గ్రాట్యుటీ రావట్లేదు. లుసుకులు, చట్టాల్లో ఉన్న లుసుకులను ఉపయోగించుకుని మేనేజ్మెంట్ అతి తక్కువ బేసిక్ శాలరీ ప్రవేశపెడతా ఉంది. అన్నింటికి వ్యతిరేకంగా ఇవాళ ఆక్వా యూనియన్ పెద్ద ఎత్తున పోరాడుతా ఉన్నాం. అందులో వెహికల్ డ్రైవర్స్ 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. చట్ట ప్రకారంగా 8 గంటలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ 24 గంటలు, తెల్లారి గంటలు 4 గంటల లారీ ఎక్కితే రేపు మళ్ళీ రాత్రి 10-12 గంటలకో బండి మళ్ళీ ఐస్ లోడ్ చేసుకుని రెడీ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే 24 గంటలు పనిచేస్తున్న లారీ డ్రైవర్కి 18,000, 14,000 లోపే జీతాలు ఇస్తున్నారు. కనీస వేతన చట్ట సవరణ వెంటనే చేయాలని 30వ తారీఖు జరిగే ధర్నాకి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తారు. భీమవరం పట్టణంలో 18వ వార్డు నీళ్లవారి వీధి కామాక్షమ్మ గుడి సెంటర్లో వెంచేసి ఉన్న త్రివణాత్మక శక్తి వారాహి అమ్మవారి నూతన ఆలయం నందు ఆషాఢమాస గుప్త నవరాత్రుల సందర్భంగా ఆఖరి రోజు సుమారు 500 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి హాజరై శక్తి వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు కోడే దాసయ్య, శ్రీమతి లక్ష్మీ దంపతులు, సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి, రాంప్రసాద్, పోలిశెట్టి వీరస్వామి, హైమావతి, అంబళ్ల జోగేశ్వరులకు గౌరవ సత్కారం అందించారు. అమ్మవారి లడ్డు వేలంపాట 4,300 రూపాయలకు అంబళ్ల రామకృష్ణ, జోగేశ్వరి దంపతులు సొంతం చేసుకున్నారు. అమ్మవారి లడ్డూను సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటగిరి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శనగవరపు దుర్గాప్రసాద్, హైమావతి, రావూరి అనంతరావు, ఏఈ గణేష్, వేణు, పడమటి శ్రీను, మొమ్మన మల్లేశ్వరరావు, రాంప్రసాద్ భక్తులు పాల్గొన్నారు.
18వ వార్డు నందు వరాహి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వరాహి అమ్మవారి దయ వల్ల అందరికి కూడా ఐశ్వర్య ఆరోగ్యాలను కూడా ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి. మరిన్ని కార్యక్రమాలు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. 18వ వార్డులో వారాహి మాత నవరాత్రులు చేయడం జరిగింది. ఈ రోజు వరకు నవరాత్రులు చేయడం జరిగింది. అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డు నుంచి భక్తులు వచ్చి ఇక్కడ అన్న సంతర్పణలో పాల్గొనడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఐశ్వర్యము ఆరోగ్యము అన్ని ఇచ్చి సదా కాపాడాలని కోరుకుంటున్నాం. 18వ వార్డులో వారాహి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు జరిపామండి. ఈ తర్వాత తనంతరం అన్నద ప్రసాదం ఇచ్చేసాము. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాశ్రేయస్ కోసం అమ్మను కోరి ప్రార్థిస్తాము. ఉండి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు జన్మదినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. ఉండి మండలం వాండ్రం గ్రామంలో పెదామిరంలో ఆంజనేయరాజు జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బుద్దరాజు రంగరాజు, కార్యదర్శి రాజేంద్ర, పాలకొలేరు పార్టీ మండల అధ్యక్షులు చెలబోయిన పాపారావు, చేకూరి నరేంద్రవర్మ, వల్ల శ్రీను, పుప్పాల సత్యనారాయణ, పెన్మెత్స రంగరాజు, గుండు నాగేశ్వరరావు, కేసిరెడ్డి మురళి, చిన్ని, ఎస్సీపేట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మానవతా భీమవరం శాఖ శాశ్వత సభ్యులు డాక్టర్ బుద్దరాజు గోపాలకృష్ణరాజు, డాక్టర్ దీప్తి దంపతుల కుమారుడు చిరంజీవి ప్రథం పుట్టినరోజు సందర్భంగా భీమవరం 2 టౌన్లోని వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల నందు విద్యార్థులకు విద్యా సామాగ్రి, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, ఇందుకూరి ప్రసాదరాజు, బుద్దరాజు వెంకటపతిరాజు, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో మూగ, చెవుడు విద్యార్థులకు ఉన్నత విద్య, వసతి సౌకర్యం ఉచితంగా అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన బదిరుల స్కూల్ మన ప్రాంతాల్లో ఉండడం ఎంతో అదృష్టమని, వారు మంచి విద్యార్థులుగా తయారవ్వాలని పిల్లలకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేము కృష్ణమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మేడం గారు వారి కుమారుడు ప్రథమ పుట్టినరోజు సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా బంగారు బాలలు, వారందరూ అభివృద్ధిలో వచ్చి వారికి కావాల్సినటువంటి ఆటలు పాటలతో ఆనందాన్ని చేకూర్చేటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం మీ అందరూ కూడా ప్రయత్నించాలని మా వంతు సహకారం మేము కూడా మా మానవతా ప్రయత్నం చేస్తాం. పాఠశాల విద్యార్థులతో ఈ వేడుకలు జరుపుకోవడం చాలా మంచి విషయం. విద్యార్థులందరూ కూడా చక్కగా విద్యాభ్యాసం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ డాక్టర్ దీప్తి మేడం గారు మానవతా సంస్థ కుటుంబ సభ్యులు ఈ పలకలు, పెన్సిల్లు, రబ్బర్లని విద్యా విషయక సామగ్రిని అందజేయడం జరిగింది. మానవతా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పుట్టినరోజు జరుపుకునేటువంటి ప్రథమకి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఉపాధ్యాయులకు అందరికీ కూడా మేము మానవతా శాఖ భీమవరం శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ఏమైనా అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ కలిగినట్లయితే మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. మా మనోడి ప్రజలు కూడా ఆర్టిజంతో బాధపడుతున్నాడు. పుట్టినరోజు బడిన భీమవరం శాఖ గౌరవ కుటుంబ సభ్యులైనటువంటి మా
డాక్టర్ బీజేకే రాజు, డాక్టర్ దీప్తి దంపతుల కుమారుడు చిరంజీవి ప్రథమ్ పప్పు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు భీమవరం కూటంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర భద్రావతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య వారికి స్నాక్స్ అందించడం, అలాగే కావాల్సినటువంటి విద్యా సామగ్రి ఏదైతే ప్లేట్స్ కానీ అలాగే పలకలు కానీ అవన్నీ కూడా అందించడం జరిగింది. మరి ఇటువంటి పుట్టినరోజులు మరిటువంటి అవాంగ్యం మధ్య జరుపుకోవడం అనేది స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. చిరంజీవి రాబోయే రోజుల్లో మరెన్నో పుట్టినరోజు జరుపుకొని మరింత మందికి అవాంగ్యం సేవలు అందించాలని చెప్పేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో మత్తు కాదు మన భవిష్యత్తు ముఖ్యం బ్రోచర్ను ఆవిష్కరించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాయలం గ్రామంలో ఇంటింటికి ప్రచారం. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భీమవరంలో ర్యాలీ. జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి సందీప్. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్న ప్రసాద్ వితరణకు విరాళం. భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నామతుల శ్రీనివాస్ తదితర మిత్ర బృందం 3,15,000 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.